రవీంద్ర భారతిలో హైటెన్షన్ నెలకొంది. ఈరోజు ప్రముఖ గాయకుడు, రచయిత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం నాంది పలికింది. దానిలో భాగంగానే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు రవీంద్ర భారతికి రాబోతా ఉన్నారు. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క విగ్రహాన్ని పెట్టడానికి తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తా ఉన్నారు. గత కొద్ది రోజుల నుండి కూడా తెలంగాణ ఉద్యమకారులు అక్కడ విగ్రహాన్ని పెట్టొద్దంటూ నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారులు వచ్చి తెలంగాణ పాటలు పాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. వాటన్నింటిని లెక్క చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం పెడితే ఖచ్చితంగా కూల్చేస్తామని కూడా ముందనే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పోలీస్ బందోబస్తుతో కూడా ఇటు రవీంద్ర భారతి మొత్తం నిండిపోయినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర గీత పాడే సమయంలో కావచ్చు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తను పాడలేదు, స్వరాష్ట్రమై తెలంగాణ వర్ధిల్లాలి అనే పదాలు తీసేస్తేనే మాత్రమే నేను ఆ రాష్ట్ర గీతాన్ని పాడుతాని తను చెప్పడము, ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలంగాణ ఉద్యమకారులు అయితే ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడి దాదాపుగా 12 సంవత్సరాలు అయిపోయింది, స్వరాష్ట్రంగా ఏర్పడింది. అలాంటి తెలంగాణలో తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో తన విగ్రహం పెట్టడం, తెలంగాణ వ్యతిరేకవాదుల విగ్రహం పెట్టడం తెలంగాణ ఉద్యమకారులు అయితే ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక రాష్ట్ర గీతం పాడమంటేనే తన భేదాలు చూశాడే, అలాంటి వ్యక్తిని మరి ఇక్కడ తీసుకొచ్చి విగ్రహాలు ఎలా పెడతారు? తను ఒక కమర్షియల్ సింగర్ మాత్రమే, కమర్షియల్ గాయకుడు మాత్రమే, తన విగ్రహం ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. అలా అయితే తెలంగాణలో అనేక మంది ఇటు కవితలు రాసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది పాటలు రాసే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గుర్తింపు ఏడిచ్చారు. తెలంగాణ ఉద్యమం దశలో తెలంగాణ ఆట పాట అనేది ఎంతవరకు యుటిలైజ్ అయింది, అంతవరకు తెలంగాణ రావడంలో వాళ్ళ పాత్ర కీలకంగా ఉంది. ఇటు గద్దర్ కావచ్చు, అందశ్రీ కావచ్చు, ఇలాంటి వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఉంది. వాళ్ళ లాంటి విగ్రహాలు పెడితే మేము ఒప్పుకుంటాం, కానీ ఇలా కమర్షియల్ సంబంధించిన గాయకుడిని తీసుకొచ్చి అక్కడ పెడతామంటే మేము ఒప్పుకోము. ఇక్కడ తెలంగాణ పాలన నడుస్తుందా, ఆంధ్ర పాలన నడుస్తుందా అంటూ సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శల వర్షం కురిపించిన పరిస్థితి కనబడతా ఉంది. గత కొద్ది రోజుల నుండి కూడా తెలంగాణ ఉద్యమకారులు, ఇటు క్రాంతిదళ్ పృథ్వీరాజ్ గారు అనేక విధాలుగా ఇటు సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాత్రము ఈ రోజు తన యొక్క విగ్రహం అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ముందే చెప్పడం అయితే జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు, క్రాంతిదళ్ వ్యవస్థాపకులు పృథ్వీరాజ్ గారు అయితే ముందే చెప్పడం అయితే జరిగింది. అక్కడ విగ్రహాన్ని పెడితే ఖచ్చితంగా కూల్ చేస్తాము, అక్కడ తెలంగాణకు సంబంధించిన అందశ్రీది కావచ్చు, గద్దరి కావచ్చు, అలాంటి వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టుకుంటాము. తెలంగాణ గతంలోనే ఎవడు పాలైందో తెలంగాణని అనేక విధాలుగా బాధపడ్డాం. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అదే విధంగా తెలంగాణకు సంబంధించిన ఇక్కడ గాయకులకు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన గొప్ప గొప్ప కవులకు, కళాకారులకి గుర్తింపు లేకుండా పోతా ఉంది అన్నట్టుగా తెలంగాణ ఉద్యమకారులు అయితే మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు లకిడి కప్పుల వాతావరణం మొత్తం కూడా పోలీసు వాళ్ళ బందోబస్తు నిండిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అక్కడ వచ్చి ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నారు. దాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ ఉద్యమకారులు అయితే ముందుగానే పిలిపించిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మనం మొన్ననే చూసాము, ఇటు గన్ పార్క్ వాతావరణంలో తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా సమావేశమయ్యి ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళ యొక్క విగ్రహాలు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టడానికి అవకాశం లేదు అని కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజైతే ఆవిష్కరించబోతా ఉన్నారు. అటు ట్యాంక్ బండి పైన కూడా, విగ్రహాల పైన కూడా కొంత విభేదాలు అయితే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ట్యాంక్ బండి పైన కూడా ఉన్న ఎవరైతే ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క విగ్రహాలు కూడా అక్కడ నుండి తొలగించి తెలంగాణకు సంబంధించిన బెల్లి లలితక్క కావచ్చు, అందశ్రీ కావచ్చు, గద్దర్ కావచ్చు, తెలంగాణ ఉద్యమకాలైన శ్రీకాంతాచారి కావచ్చు, వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టాలి అంటూ అటు తెలంగాణ ఉద్యమకారులు అయితే పిలుపునిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు రవీంద్ర భారతి వాతావరణం మొత్తం ఒకటేసారి హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. పోలీస్ బందోబస్తులో ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. తర్వాత అనేక విధాలుగా పరిణామాలు అయితే అక్కడ జరుగుతాయని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ముందుగానే చెప్పారు, అక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని పెట్టకూడదని గత కొద్ది రోజుల నుండిగా అక్కడ విభేదాలు వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి వాటన్నిటిని కాదని సీఎం రేవంత్ రెడ్డి తను ఏదైతే అనుకున్నాడో ఆ విధంగానే వెళ్తా ఉన్నాడు. మరి చూడాలి, మరి ఈ హైటెన్షన్ వాతావరణం అయితే రవీంద్ర భారతిలో నెలకొందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు.